వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. సారీ గైస్, ఎపిసోడ్ లేట్ చేసినందుకు సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? మనసా మరలా చోటియవే నీ మదిలో ఎపిసోడ్ 4 ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఎపిసోడ్కి వచ్చేద్దాం. మౌని ప్రశాంత్ తనని మోసం చేశాడంటే నమ్మలేకపోతుంది. కానీ అతను తన మీద పగ తీర్చుకోవడానికే ఇలా చేశాడని, అంత తప్పు తను ఏం చేసిందని ఆలోచిస్తూనే ఉంది. ప్రశాంత్ తనకి ఏ కష్టం లేకుండా చూసుకుంటానన్నాడు. పిన్ని దుర్గ వల్ల బాధపడకుండా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి స్టడీస్ అయిన వెంటనే అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుంటానన్నాడు. తన ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉన్నారని, పెళ్ళయ్యాక నన్ను చూసుకోవడం తప్ప ఉండదని, తనకి నచ్చినట్టుగా కెరీర్ డిజైన్ చేసుకోవచ్చని ఎన్నో చెప్పాడు. కానీ అవన్నీ అబద్ధాలని, కేవలం తనని నమ్మించడానికే చెప్పాడని ఇప్పుడు చెప్తున్నాడు. చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ లేకపోయినా ప్రశాంత్తో లైఫ్లో అవన్నీ తిరిగి పొందొచ్చని ఎన్నో కలలు కన్నది మౌని. కానీ ఇలా జరిగేసరికి తనకి ఒక్కసారిగా ప్రపంచమంతా స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది. అసలు తనకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు తనకి అబార్షన్ గురించి ఆలోచించేంత మెచ్యూరిటీ కూడా లేదు. పిన్ని దుర్గకి తెలిస్తే ఏమవుతుందని భయపడుతుంది. రోజులు గడుస్తున్నాయి. మౌని టెన్షన్ పడుతూనే కాలేజ్కి వెళ్తుంది. తను ప్రశాంత్ చేతిలో మోసపోయిన విషయం లతకి కూడా చెప్పలేదు. ప్రశాంత్ ఇంకా అతని ఫ్రెండ్స్ కూడా కాలేజీలో కనిపించలేదు. రోజు ప్రశాంత్ చేసిన మోసాన్ని తలుచుకుని కుమిలిపోతూనే ఉంది మౌని. ఒకరోజు సాయంత్రం పిన్ని దుర్గ మార్కెట్కు వెళ్ళి కూరగాయలతో పాటు ఫ్రూట్స్ తెమ్మని, టైలరింగ్ షాప్కి వెళ్ళి మౌని చెల్లెలు బట్టలు కుట్టుకు ఇవ్వమని పనులు చెప్పి పంపించింది మౌనిని. మౌని చెల్లెలు తమ్ముడు ఆడుకుంటూ మౌని బ్యాగ్లో మంచి పెన్నులుంటాయని, వాటితో డ్రాయింగ్ గీసుకోవచ్చని అనుకుని బ్యాగ్లో బుక్స్తో పాటు తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఫైల్ కూడా తీసి బయటపడేస్తారు. పాపం ఈ విషయం మౌనికి తెలియదు. తను ఇంటికి వచ్చేసరికి పిన్ని దుర్గ, రావే ముదనష్టపుదానా, ఎలా పుట్టావే, అసలు ఇలాంటి పని ఎలా చేయగలిగావు? ఎప్పుడూ సైలెంట్గా ఉంటే మంచిదాని అనుకున్నానే, కానీ ఇలాంటి పరువు తక్కువ పని చేస్తావని అస్సలు అనుకోలేదు. అసలు నిన్ను బ్రతకనివ్వకూడదే అంటూ మౌనిని కొడుతూ ఉంటుంది. ఏడుస్తూ భయపడుతూనే ఏం జరిగింది పిన్ని అని అడుగుతుంది మౌని. చేసిందంతా చేసి ఏం జరిగిందని అడుగుతున్నావా? చెప్పనా లేక చూపించనా అంటూ తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ తెచ్చి తన ముందు పడేస్తుంది పిన్ని దుర్గ. ఆ రిపోర్ట్ ఫైల్ చూస్తూనే బొమ్మలా నిలబడిపోతుంది మౌని. ఈ రిపోర్ట్ ఫైల్ ఆవిడకెలా కనిపించిందా అని తన భయం. ఏంటే, నాకెలా తెలిసిందని అనుకుంటున్నావా? నీ చెల్లెలు తమ్ముడు పెన్స్ కోసం నీ బ్యాగ్ తెరిస్తే ఈ చండాలం బయటపడింది అని మౌని జుట్టు పట్టుకుని చంపల మీద కొడుతుంది పిన్ని దుర్గ. వద్దు పిన్ని, కొట్టొద్దు అని ఏడుస్తూనే వేడుకుంటుంది మౌని. చా, కొంచెమైనా బుద్ధి లేదానే నీకు? నువ్వు చేసిన తప్పు బయటపడితే నీ వెనుకున్న నా కూతురు పరిస్థితి ఏంటే? నీ తర్వాత పుట్టడమే అది చేసిన తప్ప అని ఇంకా గట్టిగా కొడుతూ ఉంటుంది దుర్గ. దాంతో మూర్తిగారు కూడా ఆలోచనలో పడతారు. మౌని వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న నువ్వైనా చెప్పు పిన్నిని కొట్టొద్దని అంటూ అడిగితే, ఏం చెప్పను తల్లి, మీ అమ్మ లేదని, నిన్ను దుర్గ బాధ పెడుతుందని, నిన్ను చదువుకోవడానికి పంపించినందుకు నాకు తగిన శాస్తి చేశావు అని రూంలోకి వెళ్ళి తలుపేసుకుంటారు మౌని తండ్రి మూర్తిగారు. చెప్పవే, దీనికి కారణం ఎవరు అని దుర్గ ఎన్నిసార్లు అడిగినా కొట్టినా సమాధానం చెప్పలేదు మౌని. నువ్వు చెప్పే వరకు నీకు తిండి కూడా పెట్టనని రూంలో పెట్టి లాక్ చేసింది మౌనిని దుర్గ. ఏడ్చి అలాగే స్పృహ తప్పి పడిపోతుంది మౌని. మరుసటి రోజు మౌనిని లాక్ చేసిన రూమ్ డోర్ ఓపెన్ చేసి, స్నానం చేసి బయలుదేరు అని చెప్పి వెళ్ళిపోతుంది పిన్ని దుర్గ. మౌని లేచి స్నానం చేసి వచ్చి కూర్చుంటుంది. వాళ్ళ పిన్ని దుర్గ
వాళ్ళ నాన్నతో మాట్లాడడం తనకి వినిపిస్తూనే ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లి మౌనికి అబోర్షన్ చేయించాలని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి తనది. అందుకే వాళ్ళు చెప్పినట్టు వినాలని సైలెంట్గా ఉంది. కాసేపటికి మౌని వాళ్ళ పిన్ని దుర్గా తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ ఇప్పుడు అబార్షన్ చేయడం కుదరదని, తను చాలా వీక్గా ఉందని, ఒకవేళ అబార్షన్ చేస్తే తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణానికి కూడా ప్రమాదమని చెప్తుంది. దాంతో దుర్గతో మరిన్ని మాటలు పడాల్సి వచ్చింది మౌనికి. సాయంత్రం మూర్తిగారి ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం చెప్పి మౌనిని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు పంపించి అక్కడ డెలివరీ జరిగిన తర్వాత బిడ్డని అనాథాశ్రమంలో పడేసి మౌనికి ఎవరికీ తెలియకుండా ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే మౌని వాళ్ళమ్మ సుజాత గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అమ్మమ్మ సుభద్ర గారితో మాటలు మానేసిన మూర్తి గారు ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే మూర్తిగారు 2 రోజుల తర్వాత మౌనిని తీసుకుని సుభద్రమ్మ గారింటికి బయలుదేరారు. ఆవిడ మౌనిని చూడగానే మొదట గుర్తుపట్టకపోయినా తరువాత మూర్తిగారిని చూసి మనవరాలిని దగ్గరికి తీసుకుని తనలో తన కూతురు సుజాత పోలికలు స్పష్టంగా తెలుస్తుంటే మౌనిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని చాలా సంతోషపడిపోతుంది సుభద్రమ్మ. ఇన్ని రోజులు లేనిది అల్లుడు ఇప్పుడు సడన్ గా రావడానికి గల కారణం ఏంటని అడిగితే మీ మనవరాలు ఇంటి పరువు తీసే పని చేసిందని, పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందని చెప్తారు. ఆ మాటతో ఆవిడ మౌని వైపు చూస్తే తను ఏడుస్తూ తలదించుకుంటుంది. చూడ్డానికి అమాయకంగా ఉన్న మౌని మోసపోయిందని ఆవిడికి ఈజీగానే అర్థమైంది. మౌని బాధ్యత తనదని మూర్తిగారికి మాటిస్తారు సుభద్రమ్మ గారు. దాంతో మౌనితో పిచ్చి వేషాలు వేయకుండా కుదురుగా ఉండమని చెప్పి వెళ్ళిపోతారు మూర్తిగారు. ఒక్కసారిగా అందరి ముందు తప్పు చేసిన దానిలా తలదించుకోవాల్సి వచ్చిందని మౌని ఎంతగానో ఏడుస్తుంది. సుభద్రమ్మ గారు మౌనిని దగ్గరికి తీసుకుని ఏడవద్దని చెప్పి తనని రూమ్లో తీసుకుని వెళ్ళి పడుకోబెడుతుంది. మరుసటి రోజు మౌనిని గుడికి తీసుకుని వెళ్తుంది సుభద్రమ్మ. అక్కడ గుడిలో అమ్మవారి మెడలో ఉన్న పసుపు కొమ్మును తీసుకుని మౌని చేతిలో పెట్టి దాన్ని తన మెడలో కట్టుకోమని చెప్తుంది. ఆశ్చర్యంగా తన అమ్మమ్మ సుభద్ర వైపు చూస్తుంది మౌని. సుభద్రమ్మ మౌని వైపు చూస్తూ, నువ్వు ఇప్పటిలా నలుగురిలో మాటలు పడకుండా ఉండాలన్నా, నీకు పుట్టిన బిడ్డ తండ్రెవరో తెలియని వాడిగా పేరు పడకుండా ఉండాలన్నా, అందరూ నిన్ను నీ బిడ్డ పుట్టుకని వేలు పెట్టి చూపించకుండా ఉండాలన్నా నువ్విప్పుడు ఈ తాళిని మెడలో వేసుకోవాలని చెప్తారు. ఆవిడ చెప్పిన మాటలేవి అర్థం కాకపోయినా తన బిడ్డ పుట్టుకని ఎవరూ అవమానించకూడదని, ప్రశాంత్ తనని ప్రేమించలేదేమో కానీ తను మాత్రం మనస్ఫూర్తిగా ప్రశాంత్ని ప్రేమించింది. అందుకే తన ప్రేమకు ప్రతిరూపమైన ఆ బిడ్డ పుట్టుక మీద ఏమచ్చా పడకూడదని నిర్ణయించుకుని అమ్మవారికి దండం పెట్టుకుని ప్రశాంత్ని తలుచుకుని తన మెడలో తనే పసుపు తాడును కట్టుకుంటుంది మౌని. రోజులు చాలా నెమ్మదిగా గడుస్తున్నాయి. పల్లెటూరు కావడంతో ఇరుగు పొరుగు వారందరూ మౌని గురించి సుభద్రమ్మని అడుగుతారు. సుభద్రమ్మ మౌని తన మనవరాలని, తన కూతురని, తన కడుపుతో ఉండడంతో తన భర్త దుబాయ్లో ఉన్నాడని, అందుకే మనవరాలికి పురుడు పోసి ముని మనవరాలని ఎత్తుకోవాలని ఆశతో అల్లుడిని అడిగి మనవరాల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నానని అందరికీ సమాధానం చెప్తుంది సుభద్రమ్మ. పెళ్ళయిందనడానికి గుర్తుగా మౌని మెడలో మంగళసూత్రం ఉండడంతో ఎవరి నుంచి ఎటువంటి క్వశ్చన్స్ కూడా ఉండవు. దాంతో మౌని ప్రశాంతంగానే గడుపుతుంది. కానీ ఒక్కసారైనా
తన తండ్రి మూర్తి గారు తనని ఎలా ఉన్నావని ఒక ఫోన్ చేసి కూడా అడగకపోవడంతో తను చేసిన తప్పుకి తనకి శిక్ష పడాల్సిందేనని బాధపడుతూ ఏడుస్తూనే మెల్లగా రోజులు గడుపుతూ ఉంటుంది మౌని. కడుపుతో ఉన్న పిల్లలు ఇలా మూడీగా ఏడుస్తూ ఉండకూడదని, అలా ఉంటే కడుపులో ఉన్న బిడ్డకు కూడా మంచిది కాదని నచ్చ చెప్పి తనకి నచ్చినవేవో అడిగి తెలుసుకుంటూ తనకి అన్ని విధాలుగా తోడుగా ఉంటూ ఇన్ని రోజులు తను పొందలేని తల్లి ప్రేమని తనకి అందిస్తూ ఉంటారు సుభద్రమ్మ గారు. దైవనామ జపంతో కడుపులో ఉన్న బిడ్డకి కూడా మంచి జరుగుతుందని చెప్పి తనని ఎప్పటికప్పుడు ఊర్లో ఉండే రామాలయానికి కూడా తీసుకెళ్తూ ఉండేవారు సుభద్రమ్మ గారు. అలాగే తనకి రామాయణం, మహాభారతం లాంటి గ్రంథాల గురించి, వాటిలోని విశిష్టత గురించి చెప్తూ ఉండేవారు సుభద్రమ్మ గారు. ఆవిడ ఆ రోజుల్లోనే 10th వరకు చదువుకున్నారు. ఆవిడికి పురాణాల మీద మంచి పట్టుంది. అందుకే ఇప్పుడు ఆ పురాణాల గురించి, వాటి విశిష్టతల గురించి మౌనికి చెప్తూ తను బాధపడకుండా చూసుకుంటున్నారు. నెలను నిండిన మౌనికి చక్కగా ఊర్లో వాళ్ళందరినీ పిలిచి సీమంతం కూడా చేస్తారు సుభద్రమ్మ గారు. 9వ నెల పడిన తర్వాత మౌనిని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు సుభద్రమ్మ గారు. మౌని వెళ్ళిపోయిన తర్వాత దుర్గకి ఇంటి పనులు చేసుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది. కూతురు చందన ఏ పనిలోనూ సాయం లేకపోవడంతో ఇంటి పని అంతా ఒంటి చేత్తో చేసుకోవడం ఆవిడికి చాలా కష్టంగా మారుతుంది. ఎంత త్వరగా మౌనికి డెలివరీ జరిగితే అంత త్వరగా తనని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టి ఇంటి పని అంతా చేయించుకోవచ్చని ఆవిడ ఆలోచన. మౌనికి నెలల నుండి డెలివరీ జరిగి ఒక పాప పుడుతుంది. ఆ పాపకి సిరి అని పేరు పెట్టుకుంటుంది మౌని. డెలివరీ జరిగి పాప పుట్టిందని మూర్తిగారికి ఫోన్ చేసి మనవరాలిని చూడటానికి రమ్మని చెప్తుంది సుభద్రమ్మ. మూర్తిగారు మాత్రం చాలా కోపంగా ఆ పాపని ఏదైనా అనాథాశ్రమంలో వదిలిపెట్టమని, మౌనిని మాత్రం పంపించమని చెప్తారు. దుర్గ కూడా తనకి పనులు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని మౌనిని తొందరగా పంపించమని చెప్తుంది. కానీ ఎవరికో పుట్టిన దరిద్రాన్ని నేనెందుకు ఇంట్లోకి రానిస్తాను, అది ఇష్టం లేకనే కదా అక్కడ విడిచిపెట్టింది అని చాలా కోపంగా మాట్లాడుతుంది దుర్గ. అంతా విన్న మౌని సుభద్రమ్మ గారి ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తూ వేడుకుంటుంది. తనకి ఇంకో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, బిడ్డని చూసుకుంటూ తను జీవితాంతం గడిపేస్తానని వాళ్ళ అమ్మమ్మతో చెప్పి బాధపడుతుంది మౌని. సుభద్రమ్మ గారు తను పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉండడానికి ఇష్టం లేకపోయినా ప్రస్తుతానికి మౌని బాలింతరాలు కాబట్టి బాలింతరాల్ని బాధ పెట్టడం అంత మంచిది కాదని తలంచి సరేనని పాపని జాగ్రత్తగా మనమే పెంచుకుందామని మూర్తిగారికి ఫోన్ చేసి మౌని ఇంకా పాపది ఇద్దరి బాధ్యత తనదేనని చెప్తారు సుభద్రమ్మ గారు. దాంతో దుర్గ గొడవ చేసిన మూర్తిగారు వినకపోవడంతో సైలెంట్ అవుతుంది. ఇంకెప్పుడు మౌని గురించి నాకు ఫోన్ చేయొద్దని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేస్తారు మూర్తిగారు. ఆయనకి ఎవరికి పుట్టాడో తెలియని ఆ బిడ్డని సుభద్రమ్మ గారు చూసుకుంటానని అనడం అస్సలు నచ్చలేదు. బిడ్డ పుట్టిన 3 నెలల వరకు మౌని ఇంట్లోనే ఉండేది. సుభద్రమ్మ గారికి కూడా పెద్దగా ఆస్తులు లేకపోవడంతో ఉన్న కాస్త పొలం మీద వచ్చిన ఆదాయం మాత్రమే వాళ్ళిద్దరి జీవనానికి ఆధారంగా సరిపడేది. పాప పెద్దదయ్యే కొద్దీ ఖర్చులు పెరుగుతాయనే ఉద్దేశంతో మౌని ఏదైనా వర్క్ చేసుకుందామని ఆలోచిస్తూ ఉంటుంది. తను కంప్యూటర్ కోర్స్ నేర్చుకుని ఒక కంపెనీలో సీఈఓకి అసిస్టెంట్గా జాయిన్ అవుతుంది. ఆ కంపెనీ సీఈఓ సుధీర్ వర్మ గారికి పిఏగా వర్క్ చేస్తూ ఉంటుంది మౌని. ఒకరోజు సుధీర్ వర్మ గారు మౌనిని పిలిచి, రేపు నా కూతురు శ్వేత లండన్ నుండి తనకి కాబోయే హస్బెండ్తో కలిసి వస్తుంది. తనని రిసీవ్ చేసుకోవడానికి డ్రైవర్తో సహా కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళమని చెప్తారు సుధీర్ వర్మ గారు. చూద్దాం మరి ఎయిర్పోర్ట్ నుండి ఎవరు వస్తున్నారో, ఈ జాబ్ వల్ల మౌని లైఫ్ ఎలా టర్న్ అవ్వబోతుందా. వెయిట్ చేస్తూనే ఉండండి మనసా మరలా చోటియవే ఎపిసోడ్ 5 కోసం. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.